బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. మా అమ్మ నన్ను చూడ్డంతోనే పరిగెత్తుకు వచ్చి, ఏమిరా నాయనా, ఎక్కడికి వెళ్ళావు? ఇంత ఆలస్యం చేశావు. అందరి భోజనాలు అయిపోయినాయి, బళ్ళెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరగా కాళ్లు కడుక్కుని నువ్వు కూడా 2 మెతుకులు నోట్లో వేసుకుని రామ్మా అన్న ఆమె వాక్యం పూర్తి కాకుండానే నేను హడావిడిగా దొడ్లోకి వెళ్లి కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చేటప్పటికీ నాకు కంచంలో భోజనం సిద్ధంగా అమర్చారు. నాకేదో ఉత్సాహమూ ఉద్రేకమూ, అన్నం తినబుద్ధి కాలేదు. వడ్డించిన పిండి వంటలు సహా ఏదీ హితవుగా లోపలికి పోలేదు. మా అమ్మ అన్నట్టుగానే ఎలాగో 2 మెతుకులు మూతి కంటించుకుని లేచి బయటపడ్డాను. ఇంతట్లోకే ఎవరో పాలకీబోయిలొచ్చారా అని కేకలేస్తున్నారు. నా గుండె ఆగిపోయింది. ఇదెక్కడ గొడవ వచ్చి పడ్డదిప్పుడు? ఇన్నేళ్లు వచ్చి పల్లకీలో కూర్చుని భీమవరం దాకా ఊరేగుతాననుకున్నారు కాబోలు అని అర్ధోక్తిలో అంటూ మా అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మా అని ఉద్రేకంలో కొంచెం గట్టిగా కేకవేసేసరికి, ఏం నాయనా అంటూ ఏ పనిమీదనో ఉన్న మనిషి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. ఏమిటమ్మా వాళ్ళెవళ్ళో పాలకీ గీలకి అంటున్నారేమిటి అన్నాను కొంచెం కోపంగా. అదేమిట్రా వెర్రిమొహమా, పెళ్లికి పాలకీ లేకపోతే ఎలాగురా? పెళ్లివారంతా బళ్లలో వస్తారు, పెళ్లికొడుకు పాలకీలో వెళ్లాలమ్మా. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా అంత అమాయకత్వమేమిట్రా? ఎవళ్లేనా వింటే నవ్విపోతారు కూడాను అంటూ మా అమ్మ పరిగెత్తుకెళ్ళి నాకొక కొత్త పంచా, కొత్త చొక్కా, నాకు తెలియకుండా ఎప్పుడు కుట్టించారో ఒక ముఖమల్ కోటు, ఒక పెద్ద జరీకండువా, చుట్టూ చెమికీ కుట్టిన ఒక ముఖమల్ టోపీ, ఒక వెండిపళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి, నాయనా కట్టుకున్న బట్టలు విడిచేసి ఈ బట్టలు కట్టుకో అన్నది ముసిముసి నవ్వులు నవ్వుతూ. నాకు కాళ్లలో దడపుట్టుకొచ్చింది. అక్కడే చతికిలబడతానేమో అన్న భయం వేసింది కూడాను. ఎందుకైనా మంచిదని అంత పని జరగకుండా అక్కడున్న బల్లమీద చతికిలపడ్డాను. మా అమ్మ కొంచెం కంగారుపడి, ఏం నాయనా ఒంట్లో బాలేదా అంది. ఒంట్లో బాగానే ఉన్నదమ్మా, నిక్షేపంగా ఉంది. ఎటొచ్చి ఈ నాటకం దుస్తులు చూడగానే కొంచెం కళ్ళు బైర్లు కమ్మి దడవచ్చి ఇలా కుప్పలా కూలబడ్డాను. ఈ కోటు టోపీ ఏ కమ్మవారింట్లోనో రాజుల ఇంట్లోనో ఎరువు తెప్పించావా, లేక మన సొంతమేనా? కొంపదీసి మా తాతగారో మీ తాతగారో పెళ్లినాడు ధరించిన అమూల్య వస్త్రములు కాదు కదా? ఈ శుభకార్యమైన తరువాతను ఇవి నా మనుమడికి మునిమనుమడికి జాగ్రత్త పెట్టవలసిన బాధ్యత నీదే సుమా అన్నాను. మా అమ్మ విరగబడి నవ్వింది. ఆమె అలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు. ఒక క్షణంలో మళ్లీ సర్దుకుని, ఇది నీకోసమే, మీ నాన్నక్కూడా చెప్పకుండా నేను కుట్టించాన్రా. అప్పుడే నీతోటి చెబితే ముందే నువ్వు దెబ్బలాడతావని నేను పోపుల పెట్టెలోనూ వత్తుల పెట్టెలోనూ అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు ఖర్చుపెట్టి ఇవి తొడుగుకుంటే నువ్వెంత బావుంటావో అని ఊహించుకుంటూ మురిసిపోతూ రోజూ ఒక మాటు వీటిని చూస్తూ ఎంతో భద్రంగా ఈ 4 నెల రోజుల్నించి నీ కంటపడకుండా దాచిపెట్టాను అన్నది. చాలా సంతోషమమ్మా, నా మీద నీకెంత అభిమానమో ముద్దో నాకు తెలుసు. ఒక్క మాట చెబుతాను, నువ్వేమీ అనుకోకు. ఈ కోటు టోపీ మనవాళ్లు ఎవ్వళ్ళూ తొడుక్కోరమ్మా. ఈ మాట ఎప్పుడైనా నేను నాటకంలో రాజువేషం వేస్తే అప్పుడు తొడుక్కుంటాలే. ఈలోపుని మన గ్రామస్తులెవరింటైనా వివాహం జరిగితే ఇవి పెళ్లికొడుకులకు ఓ మాట ఎరువిస్తూ ఉండు, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇవి సద్వినియోగమైనట్టు ఉంటుంది అన్నాను. మా అమ్మ నిశ్చేష్టురాలైంది. పనిలో పని ఇంకొక్క మాట కూడా చెబుతాను, నువ్వు కోపపడకూడదు. నేను పాలకీలో ప్రయాణం చెయ్యను, ఎవరేమనుకున్నా సరే అన్నాను ఖచ్చితంగా. ఇందాక నాకు వచ్చినంత దడా వణుకు ఇప్పుడు మా అమ్మకొచ్చి నా పక్కను కుప్పలా కూలబడ్డది. కళ్ళనీళ్లు వచ్చాయామెకు. ఇదేంట్రా నాయనా, శుభం పలకరా మంకెన్న అనే సామెతలోలాగా ఈ అమంగళాలేమిట్రా? పెళ్లికి పల్లకీలో కాకపోతే మరెక్కడ కూర్చుంటార్రా? నీకు తెలియదు నాయనా, అలాంటి మాటలనకు. ఎవళ్లేనా వింటే నవ్విపోగలరు కూడాను. ఇదేం తప్పు పనా? ఎవళ్ళూ చేయని పనా? పల్లకీ వద్దంటావేంట్రా వెర్రివాడా? మీ నాన్న వింటే ఇప్పుడే పెద్ద గందరగోళం లేవదీస్తారాయన. పెళ్లివాళ్లందరూ తలో మాట అని నిన్ను వేళాకోళం పట్టిస్తారు. ఏమైనా సరే పాలకీ మట్టుకు తప్పద్సుమా అని నా భుజం మీద చెయ్యివేసి నన్ను దగ్గరకు తీసుకుని 2 చేతులతోనూ నా బుగ్గల్నిమిరి తన కణతలకు నొక్కుకుని వేళ్లు విరుచుకుని, నాయనా ఇలాంటప్పుడు నువ్వేమీ పట్టుబట్టకు, బావుండదు అన్నది రుద్ధకంఠంతో బాష్పనయనాలతో. నేనేమనాలో నాకు తోచలేదు. అమ్మా, నువ్వెన్నెన్నా సరే, ఏం చెప్పినా సరే పడతాను, వింటాను. కాని ఆ కోటు టోపీ నేను వేసుకోను, పాలకీలో కూర్చోను. మనం సరదాగా బండిలోనే వెడదామన్నాను గంభీరంగా, నా మాటకు తిరుగుండకూడదన్నట్టు. మారుమాట లేకుండా ఆవిడ వణుకుతూ తూలుతూ లోపలికెళ్ళింది. మా నాన్నతో చెప్పింది కాబోలు. ఉత్తరక్షణంలో ఆయన దగ్గరకొచ్చారు. రాగానే ఆ బట్టలమీద పడ్డవి కళ్ళు. ఇదేమిట్రా, ఎవరిచ్చారు అన్నాడు. సరదాగా నా పెళ్లి కానుకగా మా అమ్మ ఇచ్చిన మాతృభిక్ష అన్నను నవ్వుతూ. ఆయన నవ్వుకుని ఆ కోటు టోపీ తీసేసి మిగతావి నన్ను కట్టుకోమన్నారు. ఇంకను పాలకీ మాట ఏమిటో అంటుందేమిటి మీ అమ్మ అన్నారు. మరేం లేదు, పాలకీలో కూర్చుని భీమవరం వరకు నన్ను మనుష్యులు మోసుకువెడుతుంటే నేను సహించలేను. ఇంకొకళ్ళు ఎవళ్లేనా అలా వెడుతుంటే ఆ దృశ్యం కూడా నేను చూడలేను అన్నాను. వివాహంలో జరిపే ఈ మర్యాదలన్నీ పూర్వపు రాజలాంఛనాలు నాయనా అన్నాడు మా నాన్న. కావచ్చు నాన్నా,
ఆ రాజ్యాలు ఆ రాజులు అన్నీ పోయినప్పుడు మనకీ లాంఛనాలెందుకు చెప్పండి అన్నాను. మరైతే అక్కడ ఊరేగింపు కూడా అంగీకరించవా అన్నారు. అసలు ఊరేగింపెందుకనుకుంటున్నారు? అనవసరం కదా. అది మానేస్తే ఈ పాలకీ సమస్య ఉండదు. ఈ ఊరేగింపే లేనందువల్ల వచ్చిన నష్టము ఎవరికీ ఏమీ ఉండదు. ఇది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ఇదేదీ శాస్త్రంలో చెప్పబడ్డది ధర్మవిరుద్ధమైనది కాదు కదా. అందుకనే మనము ఇది మానినంత మాత్రమున ఎవ్వరూ మనలను తప్పుబట్టబోరు. తప్పుబట్టినా దాన్ని మనమేమీ పట్టించుకోనక్కర్లేదన్నాను. మా నాన్న ఏమీ మాట్లాడకుండా 5 నిమిషములు అటూ ఇటూ పచార్లు చేసి, సరే నీ ఇష్టం అన్నారు. బ్రతుకు జీవుడా అనుకుని ఒక పెద్ద నిట్టూర్పు విడిచాను. మా నాన్న వెళ్ళి ఉన్నవాటిలో మంచి బండి వెదకి, అందులోనూ మా అమ్మ మరో 2 కూర్చోవడానికి వీలుగా బాగా గడ్డివేసి, దానిపైన పరుపు దుప్పటి వేయించి బండి గుమ్మం దగ్గరికి తెప్పించారు. ఈలోపున ఇందాక నేను వచ్చేటప్పటికి బయల్దేరబోతున్న దంపతుల బండ్లు ఏమయ్యాయో చూద్దామని అన్ని బళ్ళు పరకాయించి చూశాను. 10-15 బళ్ళు అప్పుడే ముందుకు సాగినాయి. ఆ బళ్లలో ఆయా దంపతులు కూర్చున్నారని, బళ్లవాళ్లు కూడా ఉత్సాహంతో వాళ్లతో సహకరించి ఎవరితోటీ చెప్పకుండా ఆ బళ్ళు తోలుకుపోయారని విన్నాను. ఇంకా 4-5 బళ్లలో పరుపులు పరిచి దంపతులకై నిరీక్షిస్తున్నట్లు కనపడ్డది. మొత్తంమీద ఎలాగైతేనేమి కొంతసేపటికి బళ్ళన్నీ ముందుకు సాగినాయి. మా నాన్న మరొకరు మట్టుకు ఇళ్లకు తలుపులు తాళాలు అన్నీ జాగ్రత్తగా చూసుకుని, ఏమీ మర్చిపోలేదని తేల్చుకుని నమ్మకమైన పాలికాపులను గ్రామస్తులను ఇంటికి కాపలా ఉంచి ఆఖరి బండిలో వారూ వచ్చారు. ఇంకా కొంచెం చీకటుండగానే బళ్ళు భీమవరం సమీపించాయి. ఊరి బయట కొంచెంసేపు బళ్ళు ఆపారు. ఆడా మగా 50 మంది దిగి గబగబా దేహబాధలు తీర్చుకున్నారు. తరువాత మరికొంచెం ముందుకు సాగి ఒక చెరువు దగ్గర మళ్లీ బళ్ళాపారు. ఇక్కడ అంతా దంతధావనాలకు దిగగానే నేను కూర్చున్న బండి, మా నాన్నగారి బండి, మా పురోహితుల బండి ముందు తిన్నగా పెళ్లివారింటికి దారి పట్టించారు. అక్కడ పెళ్లివారి ఇల్లు కావలసినంత సందడితో ఉన్నది. అచ్యుతరామయ్య గారు ఆయన భార్య మా రాక విని మమ్ములను మా విడిదిలోనికి తీసుకువెళ్లారు. మేమంతా కబుర్లు చెప్పుకుంటూ నడిచాం. మా వెనుక మా బళ్ళు వచ్చినాయి. మా దంతధావనాదికములయ్యేటప్పటికీ తక్కిన బళ్ళన్నీ వచ్చేశాయి. గ్రామస్థులు చాలామంది పనితొందరలేని స్త్రీ బాల వృద్ధులు అంతా ఈ బళ్లనూ ఈ పెళ్లివారిని చూడ్డానికి గబగబా పరిగెత్తుకుని వచ్చారు. అందరూ బళ్లలోంచి దిగి సామాను సర్దుకుని స్నానాదికములు చేసుకొనుటకు ఉపక్రమించారు. ఇక్కడ కూడా చురుకైన గడసరైన యువదంపతులు సాధ్యమైనంతవరకు వేరువేరు గదుల్లో తమ తమ సామాన్లు పెట్టించుకుని తలుపులకు తాళాలు వేసుకున్నారు. కానైతే అదొక చాలా పెద్ద భవంతి. ఇది చాలదేమో అనే సందేహంతో పక్కనున్న మరొక భవంతి కూడా మా కొరకై ఖాళీ చేయించి శుభ్రపరిచి ఉంచారు. అందుచేతను ఈ యువదంపతులు అంత తొందరపడవలసిన పనిలేదు. ఎంతమంది దంపతులు పెళ్లివారిలో యువకులైనా వృద్ధులైనా ఉన్నారో వాళ్లందరికీ కావలిస్తే తలొక గది ప్రత్యేకంగా దొరికేదే. పెళ్లివారి అందరి స్నానములు వస్త్రాలంకరణలు అయ్యేసరికి ముందు చంటిపిల్లలకు పాలు వచ్చినవి. ఇంకొక పావుగంటకు పెద్దలకు ఫలహారములు వచ్చినవి. బాలబాలికలలో ఉదయాన్నే భోజనం అలవాటు ఉన్న వారందరకు ఆ ఏర్పాటు సిద్ధముగా ఉన్నది. పిన్నలు ఇష్టమైన పెద్దలు కూడా వెంటనే రావచ్చుననే పిలుపు వచ్చింది. వారి పిలుపు అందినదే తడవుగా బిలబిలలాడుతూ 20 ఏళ్లులోపు మగవాళ్లు, చంటిపిల్లలను చంకన వేసుకుని కొంతమంది తల్లులు, మామూలు భోజన సమయం వరకు ఉండలేని కొంతమంది భయవర్గముల వృద్ధులు, మడికట్టుకునేవారు మడికట్టుకుని, మడీ తడీ అక్కర్లేని యువతీ యువకులు తలో చెంబూ పుచ్చుకుని భోజనాలకు పెళ్లివారింటికి హాజరయ్యారు. అక్కడికి వెళ్లగానే ఆడవాళ్లందరూ తమరు వచ్చిన పని మర్చిపోయి అందరూ కట్టకట్టుకుని పెళ్లికూతుర్ని చూడ్డానికి పరిగెత్తారు. పెళ్లికూతురికి అభ్యంగనం చేయించి అలంకరణ చేస్తుండగా ఇంతమంది నవ్వులతో కబుర్లతో లోపల చొరబడేటప్పటికీ పెళ్లికుమార్తె అక్కడున్నవారు అంతా నిర్ఘాంతపోయి వీరి ముఖాలు చూసి పెళ్లివారే ఉంటారని ఊహించి వెంటనే అక్కడ తివాసీ పరిచి వారందర్నీ కూర్చోమని ఆహ్వానించారు. పెళ్లికూతురు ఎంతో సిగ్గుపడి ముడుచుకుని ముద్దైపోయింది. అయినా నవ్వుతూ విప్పారిన నేత్రాలతో వాళ్లను చూస్తూనే ఉంది. వచ్చినవారంతా పెళ్లికూతురు పేరేనా అడక్కుండా ఇకను ఏమాటా పలుకు లేకుండా తదేక దీక్షతో అక్కడకు చూడబోయిన సుమారు 100 కళ్ళు పెళ్లికుమార్తెను పైనా లోపలా ఆపాదమస్తకం పరిశీలిస్తూ కూర్చున్నారు. ఆ అమ్మాయికి వాళ్లు కూడా ఏమాటా లేకుండా అలంకరణ చేస్తూనే ఉన్నారు. ఇంతట్లోకే వడ్డనలైనవని పిలుపురాగానే ఇంతమంది శకుంత సంతానంలా ఒక్క క్షణంలో విస్తళ్ల దగ్గర వాలారు. ఇంకనక్కడ వడ్డనలు, భోజనాలు, వేళాకోళాలు, వెక్కిరింతలతోటే భోజనాలు సాగుతున్నాయి. ఆవకాయ చాలా బాగుందంటే బాగుందని కుర్రకారంతా ఆవకాయ పట్టించారు. ఇంతమంది ఒక్కసారి ఏకకాలముందు 3-4 సార్లు మారు అడిగేటప్పటికీ యువతల ఉన్న ఊరగాయ కాస్త అయిపోయింది కాబోలు. అది గ్రహించి కుర్రవాళ్లు 50 మంది ఏకగ్రీవంగా
ఆవకాయ, మామ్మగారు ఆవకాయ అని భజన ప్రారంభించారు. లోపల ఉన్న ఒక విశ్వస్త చటుక్కున స్నానం చేసి తడిబట్ట ఊరగాయ గదిలోనే విడిచి రాచిప్ప నిండా ఆవకాయ తీసి తనున్న స్థితి మరిచిపోయి రాచిప్ప అరచేతిలో పెట్టుకుని పందిట్లో అల్లరి ఎక్కువగా ఉన్నదని పాపం తొందరగా చక్కా వచ్చింది. విస్తళ్ల దగ్గరున్న జనమంతా ఒక్కమాటు చేతులెత్తి గోవిందా గోవిందా అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. ఈ గోలేమిటా అనుకుంది. అలాగే 10 మంది కుర్రవాళ్లకు వడ్డించి ముందుకు వచ్చేసరికి పంక్తిలో ఉన్న ఆడవాళ్లంతా ఆమెనక్కడే ఆపి ఆమె స్థితి అభినయం ద్వారా తెలియపరిచారు. అప్పటికావిడ యగాదిగా తన నిజస్వరూపాన్ని చూసుకుని అయ్యో వెధవల్లారా, మీ మొహాల్ తగలయ్యా, ఇందుకుట్రా మీ గోలంతాను అని గొణుక్కుంటూ పరిగెత్తింది. ఇంతలోనే ఒక ముత్తైదువు ఒక రంగుచీర తీసుకుని పరిగెత్తుకు వచ్చి ఆమెకు ఒంటినిండా చుట్టబెట్టి ఆమెను పందిరవతలకు పంపి రాచిప్ప తను పుచ్చుకుని వడ్డన ఆరంభించింది. ముసలామె తిట్టుకుంటూ కేకలెడుతూ బావి దగ్గరకు పరిగెత్తి చేతులు అవి కడుక్కుని 2 చేదలు మీద పోసుకుని లోపలకు వెళ్లి తడిబట్ట విడిచేసి ఇంక నా పూట ఎవ్వరికీ కనబడకుండా ఏ మూలనో పడుకుంది పాపం. ఇక్కడ భోజనాలు కాకుండానే పెళ్లివారు విడిదినించి బయల్దేరుతున్నట్లు మేళతాళాల ధ్వని వినపడ్డది. వీరందరూ తక్షణం చేతులు కడుక్కుని విడిదికి పరిగెత్తారు. అక్కడ పెళ్లివారు బయల్దేరి 10 బారలు అప్పుడే యువతలకొచ్చారు. ఆడపెళ్లివారు వీరి వెనుకనే ఎదురు సన్నాహానికి వచ్చారు. పెళ్లికొడుకు కార్లో వచ్చాడు. మధ్యదారిలో వారినాప్చేసి ఆడపెళ్లివారు వారికెదురై వారినాపి అక్కడ జరగవలసిన లాంఛనములన్నీ జరిపి తమతో మగపెళ్లివారిని తీసుకువెళ్లారు. పెళ్లిపందిరి ఎంతో ముచ్చటగా కన్నుల పండువుగా అలంకరించారు. పందిరంతా జనంతో కిటకిటలాడుతున్నది. నౌకర్లు అక్కడక్కడ నిలబడి వింజామరలు వేస్తున్నారు. వేదఘోషతో పందిరి మారుమ్రోగుతోంది. ఇక్కడ విఘ్నేశ్వర పూజ వగైరా ముగించి పురోహితుడు మరికొందరు బ్రాహ్మణులు వరుని కోసం ఎంతో ఆతృతతో గౌరీపూజ చేసుకుంటున్న పెండ్లికుమార్తె వద్దకు వెళ్లి అక్కడనే వారి రాకకోసం వేచి ఉన్న తల్లిదండ్రులకు తదితర పెద్దలకు ఒక అద్భుతమైన పెండ్లికొడుకు, పెండ్లికుమార్తెకు వచ్చే వరుడు పెండ్లిపందిట్లో వేచి ఉన్నాడని, అతని కులగోత్రాదులు ప్రవర ఫలానా అని చెప్పి కన్య గోత్ర ప్రవరలు వారి పురోహితుని వల్ల విని కన్యనిస్తామని వారిచే అనిపించుకుని తిరిగి పందిట్లోకి వచ్చేశారు. భజంత్రీలు వాద్యాలు వాయిస్తున్నారు. 2 నిమిషాలలో సర్వాలంకారభూషిత అయిన పెండ్లికుమార్తెను బియ్యపు గంపలో కూర్చోబెట్టి పిల్ల మేనమామ చక్కా ఎత్తుకువచ్చాడు. ఈ పెండ్లికుమార్తె వెంటనే పెండ్లికుమారుని కంటపడి అతని మతిపోగొడుతుందేమోననే భయంతో అతని ముఖానికి అడ్డుతెర పట్టుకున్నారు. పెండ్లికుమార్తెను గంపతో సహా అక్కడ కూర్చోబెట్టారు. సభాసదులంతా అక్షతలు చల్లారు. వధూవరుల మధ్య తెర తొలగించారు. వారుభయులు అమ్మయ్యా అని ఏకగ్రీవంగా అనుకుని అక్కడున్న జనాభానంతనూ మరిచి అసలు లేనట్లే భావించి ఒకర్నొకరు మందహాసములతో చూచుకున్నారు. తరువాత కొన్ని క్షణముల వరకు పురోహితుడు ఎంత హెచ్చరించినా పెండ్లికుమారుడు తన దృష్టిని పెండ్లికుమార్తెనుంచి మరలింపలేకపోయినాడు. నాయనా, 4 రోజులు కాదు, ఈ 5 రోజులు ఓ కన్ను మామీద కూడా వేస్తేనేగాని ఈ వివాహం పూర్తికాదు. ఇంక నా తరువాత 2-3 సంవత్సరముల వరకు మీ చూపులకెవ్వరూ అడ్డురారు. అప్పుడైనా అత్యవసరమైన భోజనాదికముల సంగతి మర్చిపోకూడదు సుమండి అన్నాడు పురోహితుడు. నేను సిగ్గుతో తలవంచుకుని సరే కానివ్వండి, ఏమి చేస్తాం అన్నాను. మీ చేతులలో పడ్డ తరువాత మరో పట్టాన విడిచిపెడతారా అన్నాను. అక్కడ్నించి వివాహకాండ అంతా యథాశాస్త్రీయంగా జరిగింది. పెండ్లికుమార్తె చుట్టూ ఆమె ఈడు ఆడపిల్లలంతా మూగి అక్కడ జరుగుతున్న ప్రతి స్వల్ప విషయమూ ఎంతో శ్రద్ధతో గమనిస్తున్నారు. తమకు కూడా త్వరలోనే ఇదంతా జరుగుతుంది కాబోలోని అనుకుంటున్నారేమోననుకున్నాను. వివాహితులు కూడా, ముఖ్యంగా స్త్రీలు, తమ భర్తలెక్కడున్నారో అని కండ్లతో వెతుకుతూ ఒక్కమాటు వారి దృష్టినాకర్షించి వారి చూపులో చూపు కలిపి తమకు జరిగిన కళ్యాణదినమును జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషిస్తున్నారనుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే పెద్దవాళ్లు కూడా ఏనాడో వివాహమైన నాటినుంచి ఎన్ని ఇక్కట్లు పడుతున్నా ఆ క్షణంలో అవన్నీ మరిచి పూర్వస్మృతులెన్నెన్నో గిలిగింతలు పెడుతుంటే ఎంతో హాయిననుభవిస్తున్నట్టు కనపడ్డారు. కొంచెము వయసు ముదిరిన వారికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే కాబోలు. ఇటువంటి ఆలోచనలు ఎన్నెన్నో బుర్రలో తిరుగుతుంటే మధ్యనేదో సందర్భంలో పెండ్లికుమార్తె చెయ్యి అప్రయత్నంగా నా చేతికి తగిలి వడలు గరిపొడుస్తుంటే వివాహకాండ అంతా పురోహితుడు జరిపించాడు. తలంబ్రాల వరకు వచ్చింది. ఇదెందుకు పుట్టిందో తెలియదు కాని ఆ క్షణం మటుకు ఆంధ్రులందరకు జన్మజన్మాలకు మరపురాని మరువలేని మధురక్షణమనుకుంటాను. ఆనందము అక్కడ ఉన్న ప్రతివారి ముఖంలోనూ స్త్రీపురుషాదులందరిలోనూ వెలుగుతున్నట్టు కనపడ్డది నాకు. అంతటితో వివాహం పూర్తయింది. బారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ
ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.